హలో అంబటే, మాట్లాడడానికి రెడీయేనా? నిప్పాసుగాల నన్ను చూడగానే అట్ట నీళ్లు తాగుతావేంది? సర్లే, వచ్చిన విషయం చెప్పు. విషయం చెప్పమంటే అట్ట కళ్ళు తుడుచుకుంటున్నావో? మీ జగన్ నీ సత్తినపల్లి టికెట్ కూడా ఇవ్వనన్నాడా ఏందే కామెడీగా? సర్లే, ఏదన్నా ఒక నిజం చెప్పు. రైతు బాధలు పట్టని అసమర్థ సీఎం. మొత్తానికి మీ జగన్ అసమర్థ సీఎం అంటావు. ఈ ముక్కని జగన్ విన్నాడనుకో, నీకు మినిస్ట్రీ సంగతి తర్వాత అసలు ఎమ్మెల్యే టికెట్కే ఎసరొస్తుళ్ళా? ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలని, ఆ సంక్షోభం నుంచి రాజకీయం మాట్లాడాలని, ఆ సంక్షోభం నుంచి రాజకీయ లబ్ధి పొందాలని, అలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని ఒక ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికీ తెలుసు, ప్రతి సంక్షోభాన్ని ఒక అవసరంగా తీసుకోవాలి, ఒక అవకాశంగా తీసుకోవాలని భావించేటటువంటి నీచమైన మనస్తత్వం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, బాబు రాజకీయ లబ్ధి కోసం దేన్నైనా వాడతాడని చెప్తావేంది? మీలాగా బాబాయ్ చౌను కూడా రాజకీయ లబ్ధి కోసం మీరు తప్ప ఎవరు వాడారు చెప్పు? ఆయన చేయటమే కాదు, ఆయనకి కుడి ఎడమలుగా ఉండేటటువంటి పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 లాంటి ఛానల్స్ విపరీతమైన ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు. మీ ఛానళ్ళు కూడా బాబుపై బురద రోజు జలతానే వాళ్ళ. అంతేకాదు, రైతులు బాధలు పట్టని అసమర్థ సీఎం అంట. రైతుల బాధలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టవా? రైతుల బాధలు నిజంగా జగన్కి తెలుసుంటే రైతులందరూ అప్పుల పాలు ఎందుకు అవుతున్నారో? అక్కడేమో ఆయన బీజేపీకి చేస్తాడు, రాష్ట్రంగానేమో అన్ని పార్టీలకి చేస్తాడు చంద్రబాబు. ఇక్కడ వచ్చేమో వీళ్ళు కలిసి మామూలు మా మీద పోటీ చేస్తారు. వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ ద లాజిక్ చెప్పమంటున్నా ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి చెప్పమంటున్నా. చెప్పి అప్పుడు ఓటు అడగాలి వాళ్ళు. అంతేగాని మా ఇష్టం చోట పోటీ చేస్తామండి, మాకు ఎవరు డబ్బులు ఇస్తే వాడికి కాల్ షీట్ ఇస్తామండి అని సినిమాలలోగా కాల్ షీట్లు ఇచ్చేస్తారు. నాకు అర్థం కాలే. పవన్ డబ్బులకి కాల్ షీట్ ఇచ్చేవాడే అయితే మీరే ఆయన్ని ₹4 ఎక్కువ ఇచ్చి కొనుక్కునేవాళ్ళుగా. అక్కడేమో బీజేపీ కాల్ షీట్ ఇస్తాడు, ఇక్కడేమో తెలుగుదేశానికి కాల్ షీట్ ఇస్తాడు. వాట్ ఇస్ దిస్? పవన్ కళ్యాణ్ పార్టీ ఆయన ఇష్టం, అయినా పొత్తుతో ఉన్నోళ్ళకి లేని సిగ్గు పవన్కి ఎందుకు ఉంటుంది? ఎవరు పెద్దగా క్యాష్ ఇస్తే వాళ్ళకే కాల్ షీట్ ఇస్తారు సినిమాలో కూడా. ఇదిగో అంబటే, పవన్ సినిమా వాడని ఎన్నిసార్లు అంటావో, మీ రోజా మాత్రం సినిమా ఆవిడ కదా. సో లాజిక్ లేని కలయికని అపవిత్ర కలయిక అంటారు. అపవిత్ర కలయికను ప్రజలు తిరస్కరిస్తారు. ఎవరిని తిరస్కరిస్తారో ఇంకో 100 రోజుల్లో తెలిసిపోద్దులే అంబటే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అపవిత్ర కలయిక. తెలంగాణలో మాత్రం కలిసి పోటీ చేయరు, ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే కలిసి పోటీ చేస్తారు. తస్సది అంబటే, తెలంగాణలో అసలు టీడీపీనే పోటీ చేయకపోతే నువ్వేం తిట్టా మాట్లాడుతున్నావో? తెలుగుదేశము, పవన్ కళ్యాణ్ కలిస్తే మేము ప్రమాదంగా భావిస్తున్నామా? అందువల్లే దాని గురించి మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎస్, అది అపవిత్ర కలయిక అని చెప్తున్నాం. తెలుగుదేశము, పవన్ కళ్యాణ్ కలిస్తే వారికే తీవ్ర నష్టం. ఓహో, టీడీపీ జనసేన పొత్తుతో వాళ్ళకే నష్టం అంటున్నా? వాళ్ళకే నష్టం అయితే నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావో? హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చుగా. ఎందుకంటే ఆ కలయికకు పవిత్రత లేదు కాబట్టి, ఆ కలయికకు రీజన్ చెప్పలేదు కాబట్టి. మొత్తానికి మీరు చేస్తే సంసారమో, పక్కనోళ్ళు చేస్తే అపచారమో అంటావు. మంచోడివే, చెప్పినంత వరకు చాలుగానే ఇంక బయలుదేరు.